హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ అండి. అదేనండి, క్రిస్పీగా మురుకుళ్ళు కప్పు బొంబాయి రవ్వతో పల్లీలు వేసి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ మురుకుళ్ళు నిమిషాలలో రెడీ అయిపోతాయండి. పిల్లలకు స్నాక్స్లోకి లేదంటే పిల్లలకు టీ టైం స్నాక్గా కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కదండి, తినడానికి ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో పల్లీలు వేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా గుల్లగా సూపర్గా వస్తాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ మురుకులను కప్పు బొంబాయి రవ్వతో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కప్పు పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మనము ముందు అయితే మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే ఒకసారి తిప్పుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక పావు కప్పు దాకా లేదంటే హాఫ్ కప్ అయినా వాటర్ వేసుకోవచ్చండి. హాఫ్ కప్పు వాటర్ వేసుకుని నేను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఈ మిక్సీ జార్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. అన్ని కొలతలు గ్లాసు కప్పు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో తీసుకుంటున్నాను. 1.5 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ మీరు మురుకులు కాస్త స్పైసీగా తినాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్ దాకా వాము తీసుకుంటున్నానండి. వామును ఇలా కాస్త చేతిలో ఇలా నలిపి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాము వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి మురుకులకు. ఇప్పుడు నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. రవ్వ తీసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా రవ్వను మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద నుంచి దించేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కాస్త రవ్వ చల్లారిన తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన స్టెయినర్ పెట్టి 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చండి. 2 కప్పులు తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మురుకుళ్ళు అయితే చాలా గుల్లగా వస్తాయండి. ఇలా ఏమన్నా వేస్ట్ ఉన్న పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుందండి మనం జల్లించుకొని తీసుకోవడం వల్ల. ఇప్పుడు వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకొని ఈ రవ్వలో ఈ బియ్యాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు పిండి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు దాంట్లో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి పేస్ట్ ఉంది కదండి, ఈ పల్లి పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా మనం ఈ మురుకుల్లో పల్లి పేస్ట్ వేసుకొని చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత వేడి ఆయిల్ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. కావాలంటే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ని. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మనకు తక్కువ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేనైతే ముందుగా 1 కప్పు వాటర్ని వేడి చేసుకొని పెట్టుకున్నానండి. వేడి వాటర్తోనే మిక్స్ చేసుకోవాలండి పిండిని అయితే మనము. చల్లారిన వాటర్ తీసుకుంటే మనకు ఆయిల్ మురుకులు పీల్చేసుకుంటాయండి. అందుకే ఇక్కడ వేడి వాటర్తోనే గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసిన మురుకులు అయితే చాలా చాలా బాగుంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇంకా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. కాస్త వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా మనం చేత్తోని బాగా మిక్స్ చేసుకోవాలండి.
మన బియ్య పిండితో చేసుకున్న మురుకులు ఎలా ఉంటాయో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ టైట్‌గా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ పల్చగా అయితే కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి మురుకులు అయితే. చూడండి ఇలా సాఫ్ట్‌గా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం మురుకులు ఒత్తుకోవాలి కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇక నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చండి. నేనైతే చిన్న హోల్స్ ఉన్న బిల్లలో వేసుకొని మురుకులు వేసుకుంటున్నానండి. మీరు స్టార్ ఉన్న బిల్ల అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలండి. ఇలా జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలండి. మనకు పిండి ఎంత పడితే అంత పిండి వేసుకొని ఇలా మురుకులు ప్లేట్లో ఒత్తుకోవాలండి. ఇలా మనము ఒకవైపు ఫ్రై చేస్తూ ఒకవైపు చేసుకుంటూ మనం ఇలా మురుకులు ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని కేజీల్లో చేసినా కానీ ఇలా క్వాంటిటీ డబుల్ చేసుకొని చేసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఈ మురుకులు అయితే. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి మురుకులను ఒత్తుకోవాలండి. మీకు ఒక ట్రిప్లో ఎన్ని వస్తే అన్ని ఒత్తుకోవాలండి. నేనైతే ఇక్కడ ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకుంటున్నానండి. ఒక 3 దాకా వేసుకుంటున్నాను. మరీ చిన్నగా అయితే 4 అయినా వేసుకోవచ్చు. ఇలా చుట్టలుగా చుట్టుకోవాలండి. మీరు చక్లీలాగా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా మురుకుల్లో సన్నగా ఒత్తుకుంటున్నానండి. లేదంటే మీరు ఆయిల్లో అయినా ఇలా పెద్దగా అయినా మురుకులు వేసుకోవచ్చండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లో ఇలా వేసుకోవాలండి మురుకుల్ని. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి పెద్దగా ఏం కలర్ రాదండి. క్రిస్పీగా ఫ్రై అయ్యి పైన నురగలు తగ్గితే సరిపోతుందండి. 2 వైపులా మంచిగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా క్రిస్పీగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని మురుకులు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎంత బాగా వచ్చాయో, చాలా గుల్లగా కూడా వస్తాయండి. ఇదే విధంగా మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని 2 వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. నేను ఇక్కడ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. గుల్లగా కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత బాగుంటాయండి. మా పిల్లలైతే చేస్తుంటేనే తినేస్తున్నారండి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వతో పల్లీలు వేసి మురుకుల్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ మురుకుల్ని మనం ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. నేను ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. చాలా గుల్లగా వస్తాయండి. తుంచితేనే తెలుస్తాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా రుచిగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.